సార్ ఇప్పుడు చూస్తే 18వ తారీఖు రా గ్రహాలన్నీ మారినాయి అన్నారు సార్. శని ముందుకు జరిగారా? వెనకాలకు జరిగారా? ఎట్లాంటి ఏ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది? ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సార్? అంటే ఏ రాశి వాళ్ళకి మంచి, ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు. ఇక్కడ మంచి చెడులన్నీ కూడా వారి వారి మంచి కోసమే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంటే ఒక కష్టాన్ని మనిషి రిసీవ్ చేసుకోలేడు. మంచే జరగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మంచే జరగాలి, చెడ్డ జరగకూడదు అనుకుంటూ ఉంటాడు. కానీ గ్రహ ప్రభావాలు మంచి చెడు రెండు ఇస్తూ ఉంటాయి. అంటే వారి వారి కర్మ సిద్ధాంతానుసారము ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనేది ఆ యొక్క గ్రహ ప్రభావం చేత వస్తూ ఉంటుంది. కష్టం ఎలా వచ్చిందో అలాగే పోతుంది, సుఖం ఎలాగ వస్తుందో అలాగే పోతుంది. కానీ సుఖాన్ని ఎక్కువ మనం ఇష్టపడతాం. అంతే బాధ్యత మనకున్నటువంటి కర్మ సిద్ధాంత ప్రకారం ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా మనం అనుభవించక తప్పదు. ఇప్పుడు మనకు నిన్నటి వరకు ఒక 4 రోజులు, వారం రోజుల వరకు వర్షం పడింది. ఎండ అనేది కంటికి కనిపించలేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఎండ కాస్తూ ఉంది. అంతే ప్రకృతి యొక్క ప్రభావం అది. మనం దేన్ని దూషించకూడదు, దేన్ని ద్వేషించకూడదు. అంటే మన సమస్థితిని సాధించుకోవాలని నేను చెప్పడం. కాబట్టి శని ఇప్పుడు మీనం నుంచి కుంభం వైపు ప్రయాణిస్తున్నాడు. కుంభంలో ఉన్నాడు ఆయన. అంటే ఆయన వెనక్కి వస్తున్నాడంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు మర్చిపోయామనుకోండి, ముఖ్యమైన వస్తువు, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాం. అంటే వక్రించాము ఇంటికి. అసలు విషయం మర్చిపోయిన మనిషి కీసో ఫోనో ఎత్తుకుని వెళ్తాం. ఆయన కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఒక ఫైల్ ఏదో మర్చిపోయి మీనంలోకి వెళ్ళిపోయాడు. దానికోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సంబంధించిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి కూడా మనం మర్చిపోయి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కానీ చేయకపోతే 30 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ కుంభరాశి వాళ్ళకి ఆ ఫలితం ఇవ్వాలంటే. 30 ఏళ్ళ పాటు అది పెండింగ్లో పెట్టేదంటే మళ్ళీ ఆయన కష్టం కదా అవుతుంది. ఎప్పటికప్పుడు ముగించాలని మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చాడు ఆయన. అంటే శనేశ్వరుడు అంటే మన కర్మ సిద్ధాంతాన్ని ఫైల్ దుమ్ము దులిపి ఓపెన్ చేసి ఇతనికి సంబంధించిన ఏదని చూస్తాడు. ఇన్ఛార్జ్ పర్సన్ ఆయన. కర్మకారకుడే కర్మను తీరుస్తాడు. గురువు శుక్రుడు వీళ్ళంతా ఏమారుస్తారు. డబ్బులు ఇచ్చి ఇట్లాగే ఉంటుంది జీవితం, శాశ్వతంగా ఉంటుంది, నువ్వు ఎంజాయ్ చెయ్యి, ఖర్చు పెట్టుకో అని ఏమారుస్తారు. శనేశ్వరుడు జీవితాన్ని ఇస్తాడు. జీవితాన్ని ఇచ్చే గ్రహాలు అవైతే జీవితాన్ని ఇచ్చే గ్రహం శనేశ్వరుడు. ఆయన ఓ 100 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఎదుర్కోమంటాడు. ఒక 10,000 వచ్చిందనుకో 10 లక్షలు ఎదుర్కోమంటాడు. ఆయన ఇచ్చే డబ్బులు కాదు, జీవితాన్ని. యాక్చువల్లీ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా శని మంచి చేస్తాడనేది బయట ఉన్న మాట కదా సార్. అవును, ఆయన సొంత రాశి. అన్ని రాసుల్ని కన్నా సొంత రాశిని కదా ఇంకా ఎక్కువ పట్టించుకుంటాడు. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి కొడుకులు పెడదామని పట్టిననుకో, ఆయన మీ స్థాయిలోని కొడుకులను ఎందుకు పట్టించుకోకుండా లేకుండా అదే పెద్ద ఆయనకు లోటు అవుతుంది. అప్పుడు సొంత రాసే వాళ్ళనే సీరియస్గా పట్టించుకుంటాడు. ఇంకా ఎక్కువగా కూడా 1కి 4 దెబ్బలు వేసి మరీ నేర్పిస్తాడు. ఎందుకంటే ఆ కుంభరాశిలో మహాయోగులు పుడతారు. రమణ మహర్షి, మౌనంగా ఉన్న వాళ్ళు, మౌన ఋషి, మౌన స్వామి ఆయనడు, కుట్రాలం పీఠాధిపతి, వీళ్ళంతా కూడా కుంభరాశిలో పుడతారు. కుంభము అంటే ఒక కుండ. కాబట్టి వాళ్ళకి ఎంత శక్తి ఉండాలా? కర్మ అంటే లెక్కలేదు వాళ్ళకు. గమ్మునే ఉంటారు. నోరు తెరవకుండా జీవితాన్ని ముగించి మహర్షులు అయిపోతారు. ఆ శక్తి కుంభరాశిలో ఉంటుంది. కుంభరాశిలో గురువు వచ్చినప్పుడే అమృత కలశం దొరికింది దేవతలకు. అంత గొప్ప రాశి అది. కానీ దానికి అధిపతి శనేశ్వరుడు. ఓపికకు ఆయన మారుపేరు. కాబట్టి ఇక్కడ కుంభరాశులు మంచి చేస్తాడంటే జీవితాన్ని వాళ్ళకి నేర్పించేంతగా ఎవరు నేర్పించరు. అందుకే వాళ్ళు జీవితాన్ని జయించేదాంట్లో కుంభరాశులు నెంబర్ 1గా ఉంటారు. కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ కావాలంటే మాత్రం సులభమైన పరిహారాలు ఉన్నాయి మా తండ్రి దోషణ ప్రకారము. కుంభకోణం ఉంది కదా, కుంభకోణంలో ఆది కుంభేశ్వరుడు అని ఒక ఈశ్వరాలు శివాలయం ఉంది. కుంభరాశి వాళ్ళు కుంభకోణంలోని ఆది కుంభేశ్వరాలయానికి వెళ్ళి వస్తూ ఉంటే కొద్ది కుంభరాశి యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నారు? తమిళనాడు. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాలను చూస్తే పాల్గొంటే చాలు కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. ప్రతి ఆలయానికి కుంభాభిషేకం ఉంటుంది. ఆలయ కుంభాభిషేకమే టాప్. ఆలయ కుంభాభిషేకంలో కుంభరాశి వాళ్ళు పాల్గొని అక్కడ కొన్ని కలసలో నీళ్లు చల్లుతారు. ఆ నీళ్లు చల్లించుకుంటే కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. ప్రతిరోజు చేస్తారు సార్ అక్కడ పూజ? అంటే ఎక్కడ మీరు గుడి చెప్పారు కదా, ప్రతిరోజు పూజలు చేస్తారు. జయలలిత, తమిళనాడు దివంగత జయలలిత గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆమె పదవిని కోల్పోయినాక కుంభకోణం వెళ్ళి ఒక ఏనుగును ఆలయానికి గిఫ్ట్ ఇచ్చి అక్కడ కుంభకోణంలో ఉన్నటువంటి ఆ కోనేటిలో స్నానం చేసి ఆ ఆది కుంభేశ్వరుని జారించుకొచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పదవి వచ్చింది. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. అంత శక్తివంతమైన ఆలయం. కాబట్టి అదేవిధంగా కుండలు, కుంభము అంటే ఒక కలశం అని అర్థం. మట్టి కుండలను వర్షంలో పెట్టి ఆ నీళ్ళు దాంట్లో సేవ్ అవుతాయి కొద్దిగా. ఆ నీళ్ళు తాగితే కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ అవుతారు.
వర్షపు నీళ్ళు శుభ్రంగా వచ్చి పడతాయి దాంట్లో. టేస్ట్లెస్ వాటర్ ఈజ్ ప్యూర్ వాటర్ అంటారు. అంటే వర్షం నీళ్ళు టేస్ట్ ఉండవు, చాలా ప్యూర్గా ఉంటాయి. టేస్ట్ ఉందంటే దాంట్లో ఏదో ఉందని అర్థం. ఏ నీళ్ళు అది ఉప్పుగా ఉన్నాయి నీళ్ళు, ఇది చౌడుగా ఉన్నాయి అంటారు. కుంభరాశి వాళ్ళకి పరిహారాలు చాలా సులభంగా ఉన్నాయి, యాక్టివేట్ అవ్వచ్చు. అంటే మీరు ఇప్పుడు కుండలో నీళ్ళు అని చెప్పారు, మన వీడియో చూసి అడగొచ్చు ప్రశ్న, ఎట్లాంటి కుండ ఉండాలి ఏంటి, లేకపోతే ఎప్పుడు పడే వానైనా వర్షం అయినా. ముంత అంటారు కదా, ఇంత ముంత కానీ ఇంకంత కుండ కానీ వాళ్ళ సిస్టమ్ సైజు. విశాఖ నక్షత్రంలో పడినప్పుడు మాత్రం పట్టుకోకూడదు. విశాఖ నక్షత్రంలో విశాఖ కార్తె అని ఒకటి ఉంటుంది, కార్తెలు ఉంటాయి 27 కార్తెలు. స్వాతి కార్తె, చిత్తకార్తె, స్వాతి కార్తె, విశాఖ కార్తె అని వస్తాయి 3 వరుసగా. విశాఖ నక్షత్రంలో పడ్డ వర్షాలకు తడిసినా ఆ నీళ్ళు తాగినా విష జ్వరాలు వస్తాయని ప్రాచీన కాలం నుంచి. అవి నెత్తినబడి నాని బ్రెయిన్కి తగిలాయంటే విష జ్వరాలు వస్తాయనేసి. కానీ కుంభరాశి వాళ్ళకు వర్షం అనేది చాలా ఫేవరు. ఎందుకంటే వర్షం అనేది పూర్వాషాఢ నక్షత్రం, కుంభరాశికి లాభస్థానంలో ఉంది కాబట్టి ఒక విశాఖ నక్షత్రం వర్జించేసి సరిపోతుంది. మిగిలిన ఎప్పుడన్నా పట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ నీళ్ళు తాగడం వల్ల జ్యోతిశాస్త్రం చెప్పే విషయం, నేను కనిపెట్టింది ఏం కాదు ఇది. కుంభరాశి వాళ్ళకు కుండలో వర్షం నీళ్ళు పట్టుకొని తాగడం వల్ల మంచిది అని. ఈ వ్యక్తిగత పరిహారాలు చేసుకోవచ్చు. ఆలయ పరిహారం ఆది కుంభేశ్వరుని దర్శించుకోవచ్చు. కాబట్టి మౌన నిర్వాణ జ్యోతి నిర్వాణ మౌన సిద్ధర్ అని ఒక ఆలయం ఉంది, ఎక్కడ మదురై దగ్గర ఉంది. జ్యోతి నిర్వాణ మౌన సిద్ధులు అనేసి ఆయన, అంటే మౌనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కుంభరాశి వాళ్ళని అర్థం. రమణ మహర్షి తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళ జీవ సమాధులు దర్శించుకుంటే కూడా కుంభరాశి యాక్టివేట్ అవుతుందని అర్థం. జీవ సమాధులు అంటే వాళ్ళు అసలు మౌనంతోనే జీవితాన్ని శాశ్వతంగా ఆయుష్ని కూడా పెంచుకునేస్తారు. ఆయుష్కారకుడు శనేశ్వరుడు దానికి అధిపతి. అంటే కుంభరాశి వాళ్ళకు ఏలినాటి సెన్స్ సంబంధం లేదు, గురుబలం ఉందో లేదో సంబంధం లేదు, దశాభుక్తులతో సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్పి నువ్వు చేసుకుంటుంటే యాక్టివేట్ అవుతుంటారు. ఇప్పుడు గురుబలం ఏదైనా సంవత్సరాలు గమ్మున కూర్చోవాలన్నా, ఏలినాటి సెన్స్ అంటే ఏది చేయకుండా ఆపేయాలన్నా, దశాభుక్తి బాగాలేదంటే దాంకొని తిరగలనా. ఇంకెన్ని రోజులు ఉంది గురుగారు ఏలినాటి శని? ఇంకా థర్డ్ ఫేజ్ 2 years ఉంది, అది పెద్దగా కూడా పనిచేయదు. థర్డ్ ఫేజు ఆయన వచ్చి మీనరాశిలోకి వెళ్ళాడు. మీనరాశి అంటే సముద్రము, మనం నేల మీద ఉన్నట్టు నీళ్ళలో ఉండగలమా? అన్కంఫర్ట్గానే ఉంటాము. కాబట్టి ఆయన సముద్రంలోకి వెళ్ళాడు, ఆయన అన్కంఫర్ట్గా ఉంటాడు. అన్కంఫర్ట్ ఆయన ఉన్నట్టు మనకు చెడ్డ ఫలితాలు ఇచ్చేది ఉండదు. ఎప్పుడు కూడా శనేశ్వరుణ్ణి ఇబ్బంది పడి ఆలోచించకూడదు. ఈశ్వరుడితో సమానంగా ఈశ్వరత్వం పొందినటువంటి నవగ్రహాల్లో ఈశ్వర అనే పేరు వచ్చింది శనేశ్వరుడికి మాత్రమే. కలియుగంలో లయకారకులు 5 మంది: ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శనేశ్వరుడు. వీళ్ళు 5 మందే. ఈ 5 మందికి చాలా శక్తి ఉంటుంది. వాళ్ళను ఏకవచనంతో పిలవకూడదు, ఆరాధించాలి. వాళ్ళు కష్టపెడుతున్నారంటే మనకు 100 రెట్లు ఎక్కువ ఫలితం కోసమే పెడతారు. గొప్ప గొప్ప ఆంటర్‌ప్రెన్యూర్స్ అంతా కూడా మేము ఎన్నో కష్టాలు పట్టి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. అవన్నీ ఆ కష్టాలను శనేశ్వరుడు ఇచ్చి ఉంటాడు. ట్రైనింగ్ టైంలో ఎవరికి ఏమి పెద్దగా ఏమి రాదు, ట్రైనింగ్లోనే ఉంటారు. కాబట్టి శని భగవానుడు మనం ట్రైన్ చేస్తాడు. రాబోయే జన్మకు ఏ కర్మ లేకుండా కడిగేస్తాడు. కడిగిన ముత్యంలాగా జీవితాన్ని ఒక బంగారు పళ్ళను పెట్టేసి వస్తానన్న వెళ్ళొస్తాను వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన యొక్క ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది, అందుకే భయపడతారు. ఆయన క్రమశిక్షణకు మాత్రమే లొంగతాడు, సేవకు మాత్రమే లొంగతాడు. తైలాభిషేకానికి ఇట్లాంటి తైతక్కలకు ఆయన ఏమి లొంగడు. దీపాలకు సేవ ఆయనకి చాలా ఇంపార్టెంటు. శనేశ్వరుడు అంటే చెప్పులు ఒక టెంపుల్ దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర చెప్పులు స్టాండ్ ఉంటుంది. అక్కడ ఎవరో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. చెప్పులు తీసి కౌంటర్లో పెట్టి మళ్ళీ మనం రాగానే ఇస్తూ ఉంటాడు. అట్టోళ్ళకి ఒక 10, 20, ఓ 50 రూపాయలు ఇస్తే తప్పే ఉంది. వాళ్ళు ఆ చెప్పులు నమ్ముకొని, దాని శనికారకత్వం నమ్ముకొని బతుకుతున్నారు. గుళ్ళో మాత్రం వేలకు వేలు వేస్తాము. అక్కడికి వచ్చేక్కడ కొంతమంది ఇవ్వని కూడా ఇవ్వరు. చెప్పులు కుడుతుంటారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఎండలో కూర్చొని ఒక చిన్న గొడుగు పెట్టుకుని కూర్చుంటారు. వాళ్ళకు వాటర్ బాటిల్ ఇస్తే చంద్రుడిని ఇచ్చినట్టు నీళ్ళంటే చల్లగా పోయినట్టు మనసు ప్రశాంతం అవుతుంది. ఎంత అయిపోతుంది వాటర్ బాటిల్? శనికారకత్వాలంతా కూడా మనకు చాలా అందుబాటులో ఉంటాయి. కాళ్ళు లేకుండా రబ్బర్ కాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏదైనా సేవ చేయొచ్చు. వాళ్ళకి మెడిసిన్స్ లేదంటే స్టూల్ స్టాండ్ అవుట్ కొన్ని ఇవ్వడం కూడా చేయొచ్చు మనకు అవకాశం దొరికినప్పుడు. చీప్ క్వాలిటీ చెప్పులు రోడ్ సైడ్ ఒక చెట్టు కింద ప్లాట్ఫామ్ పైన పెట్టుకుంటాడు. ఒక 50 రూపాయల జత, 100 రూపాయల జత. అలా పెద్దగా కొనరు, కానీ అతను దాన్నే నమ్ముకుంటాడు. చెప్పులంటే శనేశ్వరుడు అని చెప్పాను కదా, అటువంటి వ్యక్తికి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. చేపలు పట్టేవాళ్ళు శనేశ్వరుడు, పడవలు తయారు చేసేవాళ్ళు శనేశ్వరుడు. చేపలు పట్టి నడి సముద్రంలో ఉంటాడు, చుట్టూ నీళ్ళుంటే తాగలేడు. అటువంటి వాళ్ళకి వాటర్ ఇవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ.
తైలాభిషేకం అంటే తైలాభిషేకం చేసి ఎంతమంది ఏం ప్రయోజనం పొందారో ఒకవేళ పొందుంటే సంతోషమే. కాబట్టి కుంభరాశి అనేది చాలా గొప్ప రాశి. అమృత కలిసిన దేవతలకు దొరికిందంటే అక్కడ గురుగ్రహం వస్తేనే, గురువు కూడా ఆ రాశిలోకి వస్తే చాలా చాలా బాగుంటాడు, చాలా ఆనందంగా ఉంటాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అది మంచి యోగ రాశి. కాలపురుషునికి లాభస్థానం, మేషం నుంచి లాభం అది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క రాశి గొప్పదే, ప్రతి రాశికి గొప్పతనాలు ఉన్నాయి. మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి గ్రహాలు అరమరికలు ఏర్పడతాయి. పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలు నేను చెప్పేవి ఏ రాశికైనా ఏ జాతకానికైనా చాలా సింపుల్గానే ఉంటాయి. ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కుంభరాశికి మళ్ళీ ఆయన వెనక్కి వస్తున్నాడంటే ఏదో బెనిఫిట్, మళ్ళీ ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్ ఇచ్చేదానికి వస్తున్నాడు. ఇప్పుడు మనకు 100 రూపాయలు రావాలంటే ఇంకొక 50 రూపాయలు ఇవ్వడానికి వస్తున్నాడని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈయన 2 సంవత్సరాల తర్వాత కుంభరాశికి 3వ స్థానంలోకి వెళ్తాడు. అంటే ధైర్య, వీర్య, విజయస్థానము, విక్రమస్థానము, కమ్యూనికేషన్స్ అక్కడికి వెళ్తాడు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే శనేశ్వరుడు మేషరాశిలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో అన్ని నాయకత్వాలు మార్చేస్తాడు. ప్రపంచ నాయకత్వాన్ని మారుస్తాడు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, దేశ అధ్యక్షులు కావచ్చు, మొత్తం మార్చేదంతా మార్చేస్తాడు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఉండరు. నెక్స్ట్ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకొండ ఆయన 2 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోతాడు. అక్కడ పోయాడంటే, ఎందుకంటే మేషరాశి అంటే అక్కడ రవి గ్రహము ఉచ్చస్థితి ఉంటుంది. రవి అంటే ప్రభుత్వ గ్రహము, రవి అంటే పాలకుడు. శనేశ్వరుడు అంటే ప్రజలు. శనేశ్వరుడు మేషంలోకి వస్తే శనికి రవికి కుదరదు. ప్రజలే కదా నిర్ణయిస్తారు పాలకుల్ని. శని గ్రహానికి రవి గ్రహానికి కుదరదు. కాబట్టి ప్రజలు ఏం చేస్తారు, ఇప్పుడున్న పాలకులు మాకు వద్దు, మనం నాయకత్వాన్ని మార్చాల్సిందే. ప్రజా తిరుగుబాట్లుగా వస్తాయి ఉంటాయి దిగే వరకు. ఆయన 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తుండేది, ఎవరెవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళ కుర్చీలు వదలాల్సి వస్తుంది. అంటే ఆయన శనిగ్రహం యొక్క ప్రభావం అది. కామన్ మ్యాన్ మొత్తం శనేశ్వరుడు కదా, ఓటర్స్ అంతా శనేశ్వరుడు, లీడర్స్ అంతా రవి కాదు. అది కూడా కుజుడిది ఆ రాశి. కుజుడు అంటే ఆర్మీ చీఫ్. సోల్జర్స్ అంతా శనేశ్వరుడు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్ అంతా కుజుడు. కుజుడికి శనికి కాదు, శనికి రవికి కాదు. ఈయన శత్రుస్థానం పోతున్నాడు కాబట్టి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మారేదానికి అవకాశం ఉంటుంది.